హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు నెస్ ఫ్యామిలీ రెసిపీస్. చింత చిగురు మటన్ తిన్నామంటే స్వర్గానికి టికెట్ వేసుకోవడం అండి. అంత టేస్టీ రెసిపీ, యమ్మీ రెసిపీ, చాలా ఈజీ కూడా. సరే అండి, చూస్తూ చేసేద్దాం రండి. ఇప్పుడు నేను కుక్కర్ తీసుకుంటున్నాను. కుక్కర్లో కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. 150 గ్రాముల నూనె వేసుకొని, నూనె కొంచెం బాగా వేడైన తర్వాత 2 పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో నేను తీసుకున్న 300 గ్రాముల మటన్ వేసి ఇవి కూడా బాగా వేగేంత వరకు బాగా వేయించుకోవాలండి. చూడండి, ఇవి మంచిగా ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో 3 పచ్చిమిర్చి, దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియో కొంచెం స్కిప్ అయిందండి. దీంట్లో మనం 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోనండి. మనం ఈ టైంలోనే బాగా కలపాలి, లేకపోతే మనకు ఉప్పు కారాలు అనేది మంచిగా పట్టవు కాబట్టి. ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత వేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత చూడండి, ఇలా నీళ్లు పైకి వస్తాయి. మనం నీళ్ళు ఏం వేయలేదండి. చూడండి, ఇలా అంటే మనకు మటన్ ఒక 80% కుక్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగిన చింత చిగురు తీసుకొని ఇలా మన దీంట్లో వేసుకొని మళ్ళీ కుక్కర్కి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 2 విజిల్స్ అయిన తర్వాత చూడండి, చింత చిగురు బాగా ఉడికిపోయింది అనుకున్నంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మళ్ళీ మూత ఉంచి, నాకు కొంచెం ఉడకలే అనిపించింది, మళ్ళీ మూత ఉంచి ఒక విజిల్ వేసిన తర్వాత చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చింత చిగురుతో ఏ వెరైటీ చేసినా అదుర్స్ అనేలా ఉంటుందండి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి ఇంకొంచెం వేసుకుంటాను, కొంచెం స్పైసీ కావాలని. కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత వేసేయాలండి. ఇప్పుడు గరం మసాలా వేసిన తర్వాత మూత వేయకపోతే ఆ ఫ్లేవర్ స్మెల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి మూత వేసి స్లిమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఉంచితే చూడండి, వేడి వేడి చింత చిగురు మటన్ రెడీ. ఈ సీజన్లో చింత చిగురుతో ఏ వెరైటీ చేసినా అదుర్సండి. ఇప్పుడు నేను చేస్తున్నాను చింత చిగురు మటన్. మీరు ఏ రెసిపీస్ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నచ్చలేదే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వేడి వేడి అన్నంలో చింత చిగురు మటన్ వేసుకొని తింటుంటే ఆహా, అంత టేస్టీ రెసిపీని మీరు ఎలా మిస్ అవుతారు? కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి.